తదుపరి రాశి ధనస్సు రాశి. అయితే ఈ రాశి యొక్క గ్రహస్థితులు గురుడు 12వ స్థానంలో ఉండడం వల్ల అదృష్టము, విజయము, దీంతో పాటు అన్ని మంచి ఫలితాలే ఈ రోజు మీరు పొందబోతున్నారు. చంద్రుడు 4వ స్థానంలో ఉండడం వల్ల సానుకూలమైన ఫలితాలు పొందుతున్నారు. ఫలితంగా ఆర్థికంగా లాభాలు రావడము, వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులు సక్సెస్ అవ్వడము, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడము, విద్యార్థులకు కొత్త కోర్సులకు అనుకూలంగా ఉండడము, ఆరోగ్యం ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు, చాలా చక్కగా ఉండబోతోంది. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక సంతోషకరమైన సంబంధాలు ఈ రోజు ఉండబోతున్నాయి. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక మీలో నాయకత్వ లక్షణాలు ఈ రోజు కనిపించేటట్టుగాను, మీ మాటకు విలువ పెరగడము ఈ రోజు కనిపిస్తుంది. అయితే పరిహారంగా గురువు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు గురువుకు సంబంధించిన ఓం గుం గురవే నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు శని భగవానుడు 4వ స్థానంలో ఉండడం వల్ల మీకు కొంత కష్టం ఏర్పడే అవకాశం కనబడుతుంది. బుధుడు 6వ స్థానంలో ఉండడం వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతుంది. అయితే మకర రాశికి ఎప్పుడూ కష్టాలే, ఎక్కడ మంచి అనేది ఎప్పుడూ కనిపించదు. మరి అది ఏమిటో తెలియదు. అయితే ఈ ఫలితాలు చూసినట్టయితే కనుక నిరాశ చెందకండి. ఈ ఫలితాలు చూసినట్టయితే కనుక ఆర్థికంగా ఖర్చులు నియంత్రణ చేసుకోవాలి. వ్యాపార పరంగా కొత్త ప్రాజెక్టులు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు కొంత వాదన ఏర్పడే అవకాశం కనబడుతోంది, సంయమనం పాటించుకోండి. విద్యార్థులకు కొత్త చదువు అంశాలు కానీ కొత్త కోర్సులు, అంటే ఇతరత్రా చెడ్డ కోర్సులు కాదు, మీకు సంబంధించిన చదువుకు సంబంధించిన కొత్త అంశాలు ఏవైనా నేర్చుకోవాలి అంటే కనుక దానికి అనుకూలమైన సమయము, ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఒత్తిడి తప్ప మిగతా ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణమే కనిపిస్తోంది. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక కొంత జాగ్రత్తలు పాటించుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు నవగ్రహ ఆలయంలో మీ పేరిట శని భగవానుడికి దీపం కానీ లేదా నువ్వులు కానీ దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి శని భగవానుడు 5వ స్థానంలో సంచారం చేయడం వల్ల సహనము అవసరము. బుధుడు 7వ స్థానంలో సంచారం చేయడం వల్ల వ్యాపారస్తులకు కొంత ఇబ్బంది కలిగేటట్టుగా గోచరిస్తోంది. ఫలితాలు ఆర్థికంగా చూసుకున్నట్టయితే సాధారణంగానే ఉండబోతున్నాయి. ప్రత్యేకమైన ఫలితాలు ఈ రోజైతే ఏమీ కనిపించట్లేదు. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త ప్రాజెక్టులు మీకు మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం కనబడుతోంది, తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు సాధారణంగానే ఉండబోతోంది. విద్యార్థులకు కూడా ఈ రోజు ప్రత్యేకంగా అనేది ఏదీ కనిపించడం లేదు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక అనారోగ్య సూచనలు ఏమీ లేవు, సాధారణమైన ఆరోగ్యమే ఉంటుంది. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కొంత ఇబ్బందులు, గొడవలు వచ్చే అవకాశం కనబడుతోంది. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా చెప్పదగినది, ఈ రోజు నవగ్రహ ఆలయంలో మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి గురువు 1వ స్థానంలో సంచారం చేయడం వల్ల ఆధ్యాత్మికము, దైవకము, తరువాత క్షేత్ర దర్శనము, దాంతో పాటు మెడిటేషను, యోగా చెయ్యాలన్న ధ్యాస కలుగుతుంది. అయితే చంద్రుడు 8వ స్థానంలో ఉండడం వల్ల మీరు అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఫలితంగా ఖర్చులు ఎక్కువ అవుతాయి. వ్యాపారంలో నష్టాలు వచ్చేటట్టుగాను, ఉద్యోగస్తులకు ఉద్యోగం పోయేది కొంతమందికి అయితే ఉద్యోగంలో నష్టం కొంచెం గోచరిస్తోంది. తర్వాత విద్యార్థులకు మీరు చదివినప్పటికీ ఫలితము ఈ రోజు రాని పరిస్థితి గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నిద్రకు సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు, దాంతో పాటుగా జీర్ణక్రియకు సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక సమస్యలు ఎక్కువ అయ్యేటట్టుగాను, భార్యాభర్తల మధ్య వాగ్వాదన ఎక్కువ జరిగేటట్టుగా కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు ఓం గుం గురవే నమః అనే మంత్రాన్ని 108 సార్లు ఉదయం పూట చదువుకున్నట్టయితే జాతకరీత్యా, గోచారరీత్యా, గ్రహాచార రీత్యా మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.